బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తూర్పు గోదావరి జిల్లా నల్లజల్ల మండలం పోతవారానికి చెందిన చిడిపి గోపి అతని అనుచరులతో కలిసి తనపై విచక్షణారహితంగా దాడికి దిగడని ఆరోపిస్తున్న గందిపాము రాజ్ కుమార్. చిడిపి గోపితో పాటుగా అతని అనుచరులు మాజీ ఎంపీటీసీ కళావతి, యేసునాథం, నేకూరి అబ్బులు, కళావతి అల్లుడు కలిసి రాజేష్ పై మూకుమ్మడిగా దాడికి దిగారంటున్న బాధితుడు. గందిపాము రాజేష్కు చెందిన పొలం తనదేనని చిడిపి గోపి అతని అనుచరులు తరచూ వేధిస్తున్నారని బాధితుడు చెబుతున్న వైనం. పొలం ఇవ్వకపోతే దాడి చేయడమే కాకుండా కుటుంబ సభ్యులను కూడా చంపేస్తారని బెదిరించారని వాపోయిన బాధితుడు. ఓ పార్టీ నేత అండతోనే ఆ గ్రామంలో ఇలా చిడిపి గోపి తన అనుచరులతో అన్యాయాలకు తెగబడుతున్నాడని ఆరోపిస్తున్న బాధితులు. 31వ తేదీన చిడిపి గోపి అతని అనుచరుల దాడిలో తీవ్ర గాయాలై తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరామంటున్న బాధితులు. అప్పటి నుంచి ప్రభుత్వ ఆసుపత్రి వర్గాలు ఎమ్మెల్సీ రిపోర్టు పంపించిన పోలీసులు స్టేట్మెంట్ తీసుకోవడంలోనూ కేసు నమోదు చేయడంలోనూ తాత్సారం చేస్తున్నారని ఆరోపిస్తున్న వైనం. తనకు తన కుటుంబ సభ్యులకు చిడిపి గోపి అతని అనుచరుల నుంచి ప్రాణహాని ఉందని, తనకు తన కుటుంబానికి రక్షణ కల్పించాలని పోలీసులను వేడుకుంటున్న బాధితుడు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తూర్పు గోదావరి జిల్లా నల్లజల్ల మండలం పోతవారానికి చెందిన చిడిపి గోపి అతని అనుచరులతో కలిసి తనపై విచక్షణారహితంగా దాడికి దిగడని ఆరోపిస్తున్న గందిపాము రాజ్ కుమార్. చిడిపి గోపితో పాటుగా అతని అనుచరులు మాజీ ఎంపీటీసీ కళావతి, యేసునాథం, నేకూరి అబ్బులు, కళావతి అల్లుడు కలిసి రాజేష్ పై మూకుమ్మడిగా దాడికి దిగారంటున్న బాధితుడు. గందిపాము రాజేష్కు చెందిన పొలం తనదేనని చిడిపి గోపి అతని అనుచరులు తరచూ వేధిస్తున్నారని బాధితుడు చెబుతున్న వైనం. పొలం ఇవ్వకపోతే దాడి చేయడమే కాకుండా కుటుంబ సభ్యులను కూడా చంపేస్తారని బెదిరించారని వాపోయిన బాధితుడు. ఓ పార్టీ నేత అండతోనే ఆ గ్రామంలో ఇలా చిడిపి గోపి తన అనుచరులతో అన్యాయాలకు తెగబడుతున్నాడని ఆరోపిస్తున్న బాధితులు. 31వ తేదీన చిడిపి గోపి అతని అనుచరుల దాడిలో తీవ్ర గాయాలై తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరామంటున్న బాధితులు. అప్పటి నుంచి ప్రభుత్వ ఆసుపత్రి వర్గాలు ఎమ్మెల్సీ రిపోర్టు పంపించిన పోలీసులు స్టేట్మెంట్ తీసుకోవడంలోనూ కేసు నమోదు చేయడంలోనూ తాత్సారం చేస్తున్నారని ఆరోపిస్తున్న వైనం. తనకు తన కుటుంబ సభ్యులకు చిడిపి గోపి అతని అనుచరుల నుంచి ప్రాణహాని ఉందని, తనకు తన కుటుంబానికి రక్షణ కల్పించాలని పోలీసులను వేడుకుంటున్న బాధితుడు. గందిపం రాజకుమార్ అండి. మాది పోతవరం గ్రామం, నల్లజర్ల మండలం సార్. మా నాన్నగారి పేరు గందిపం యేసుదాసు, మా అమ్మగారి పేరు గందిపం సౌందర్య అండి. మా నాన్నగారి స్వార్జితం మాకు నల్లజర్ల గ్రామంలో 81 సర్వే నెంబర్ 416-4B ఈ సర్వే నెంబర్లో 81 సెంట్లు భూమి అనేది ఉందండి. 40-50 సంవత్సరాల నుంచి మా నాన్నగారే చేసుకుంటూ ఉన్నారండి. 2017 డిసెంబర్ 2వ తారీఖున మా నాన్నగారు చనిపోయారు సార్. చనిపోయిన కాడి నుంచి మా పక్క భూమిలో ఉంటున్న చిడిపి గోపి అనే వ్యక్తి మా దగ్గరకు వచ్చి భూమి 3 లక్షలు ఇస్తాను, భూమి అమ్మేయండి నాకు అని చెప్పొచ్చు. మేము అన్నాం. అమ్మకపోతే భూమి నేను ఎలా తీసుకోవాలో నాకు తెలుసు అని చెప్పి మా మీద అప్పటి నుంచి దాడి చేయడం ప్రారంభించాడండి. అప్పటి నుంచి మా చేంజ్ చేసుకున్న కౌలు రైతు గారి మీద ఇబ్బంది పెడుతూ వచ్చారు సార్. ఇంకా ఒక నిమిషం. కౌలు రైతు మీద మా మీద దాడి చేస్తూ వచ్చి దొంగ కాగితాలు సృష్టించి మా మీద 2019లో దావా వేశారండి. మేము 2018 గొడవలు అవుతున్నాయని చెప్పి మా నాన్నగారి పేరు మీద ఉన్న 81 సెంట్ల భూమిని ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్ తోటి మా అమ్మగారి పేరు మీద 2019లో ఆన్లైన్ చేసామండి. ఆన్లైన్ చేసి మా అమ్మగారి పేరు మీద పట్టాదారు పాస్ పుస్తకం 1B అడంగల్ కాపీలు వచ్చినాయి. అప్పటి నుంచి కూడా ప్రభుత్వం తరపు నుంచి వచ్చే రైతు భరోసా కానీ PM కిసాన్ కానీ అన్నీ వస్తూ ఉన్నాయి. మేము భూమిని సాగు చేసుకుంటూ ఉన్నాం. మా కౌలు రైతుని అప్పటి నుంచి కూడా ఇబ్బంది పెడుతూ ఉన్నారండి. మేము కౌలు రైతు గారు ఇటువంటి గొడవలు జరుగుతాయని మా మీద ఇంజక్షన్ ఆర్డర్ తీసుకున్నారండి. అది 2023 వరకు ఇంజక్షన్ ఆర్డర్ ఉంది. ఇంజక్షన్ ఆర్డర్ ఉండగా కూడా ఈ చిడిపి గోపి అనే వ్యక్తి దౌర్జన్యం చేస్తూ అతను చేసుకున్న చేను పాడు చేయడం, మీద పంటని నాశనం చేయడం అలాంటివి చేస్తూ ఉన్నాడండి. ఇంకా ఇలా చేలో ఎవరన్నా వచ్చినా వాళ్ళ అమ్మగారి వయసు ఇంచుమించుగా 60 సంవత్సరాల పైనే ఉన్న వాళ్ళ మీద కూడా రేప్ కేసులు, అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టి చేలో ఎవరన్నా వస్తుంటే ఇటువంటి కేసులు, దొంగ కేసులు అనేది పెడతా ఉన్నాడు సార్.
2024లో మేము చేలోకి వెళ్ళామండి. చేలోకి వెళ్ళిన తర్వాత మా మీద కూడా దాడి చేసి నేను ఈ చేను నాది. ఈ చేలోకి గనక ఎవరన్నా వచ్చినట్లయితే మిమ్మల్ని చంపేస్తాను. ఈ చేలోకి మాత్రం రావద్దని చెప్పేసి మమ్మల్ని కొట్టడం అలాంటివి చేశాడు సార్. ఎంతమంది కూడా బెదిరింపులు చేసి మిమ్మల్ని గనక ఈ చేనులోకి వస్తే మిమ్మల్ని అంతమొందించేస్తానని చెప్పి ఎంతమంది వార్నింగ్లు ఇచ్చాడు మా అందరికి. తర్వాత మళ్ళీ అప్పటి నుంచి మేము చేలో మేము గొడవ పడతాం. మేము ఏదైనా పంట వేసినా ఆ పంటను నాశనం చేసేయడం, మేకలు తినిపించేయడం, లేదా ట్రాక్టర్ దున్నించేయడం చేస్తూ ఉన్నాడండి. ఇప్పుడు మేము ఇంచుమించుగా ఒక 50 కొబ్బరి మొక్క పెట్టాం సార్. కొబ్బరి మొక్క పెట్టిన ఆ కొబ్బరి మొక్కను కూడా మొత్తం పూర్తిగా నాశనం చేశాడండి. ఈ 2 నెలలు బట్టి మేము చేలోకి వెళ్ళాం. మొన్న డిసెంబర్ 31వ తారీఖు మధ్యాహ్నం చేలోకి వెళ్ళాం. మా భూమిలోకి సాగు చేసుకుందామని చెప్పి వెళ్ళామండి. అప్పుడు చిడిపి గోపి వాళ్ళమ్మ, చిడిపి కళావతి, చిడిపి యేసునాథం, వాళ్ళ అల్లుడు నేకూరి అబ్బులు అంటండి. వీళ్ళ ముగ్గురు కలిపి మా మీద చంపేస్తామని చెప్పి దాడి చేశారండి. కత్తులు కొడవలతో చేశారు. అవి తీసుకుని డిసెంబర్ 31వ తారీఖు మధ్యాహ్నం అండి. మేము చేలో ఉండగా మా మీద దాడి చేశారండి. కత్తులతోటి చంపడానికి ట్రై చేశారండి. అవి తీసుకుని గెట్టేస్తే మా మీద కర్రలతోటి వాటితోటి నా మీద, మా బావగారి మీద తీవ్రంగా దాడి చేసి తీవ్ర గాయాల పాలు చేశారు. చేలోకి కనుక వస్తే మిమ్మల్ని చంపేస్తామని. మేము హాస్పిటల్లో డిసెంబర్ 31వ తారీఖు ఈవినింగ్ జాయిన్ అయ్యామండి. సాయంత్రం 4-5 గంటలకి మా చేతికి రక్తాలు వచ్చేసేలా కొట్టేశారు. నా చేతికి, వీపు మీద, నడుము మీద కొట్టారు. ఇవి తీవ్ర రక్తస్రావం అవుతుంటే పెయిన్ తట్టుకోలేక అంబులెన్స్ ఫోన్ చేశారు. అంబులెన్స్ రావడానికి టైం పడుతుందని చెప్పేసి మా బావగారు బండి మీద తీసుకొచ్చి అక్కడ హాస్పిటల్లో అడ్మిట్ చేశారండి. ఇప్పుడు 3 రోజులు 4 రోజులు బట్టి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నామండి. ఈసీకి పోలీస్ స్టేషన్ కూడా ఇక్కడ నుంచి హాస్పిటల్ వారు పంపించారండి. డీటెయిల్స్ పంపించిన ఎవరు స్టేట్మెంట్ తీసుకోవడానికి అయితే ఇప్పటివరకు ఎవరు రాలేదు సార్. ఇప్పుడు మాకు వాళ్ళ నుంచి మాకు ప్రాణహాని అయితే ఉంది సార్. మీ పోలీసులు మీరే సపోర్ట్ చేసి మాకు కొంచెం రక్షణ కల్పించాలని కోరుతున్నాను.